Good morning, everyone. Good morning, sir. Morning. So, previous class లో ఎంతవరకు అయిందమ్మా? సో ఫార్మ్స్ లో ఎంతవరకు చెప్పాను మీకు? ఫార్మ్స్ వరకు వచ్చాం. Not bad. ఓకే. సో ఫార్మ్స్ అంటే ఏంటమ్మా బేసిక్ గా? మళ్ళీ ఫార్మ్స్ అంటే ఏం చెప్పాను ఆ రోజు? కలెక్టింగ్ యూజర్ డేటా. వెరీ గుడ్. ఇంకా సో ఇన్పుట్ అంటే ఏంటమ్మా మనకి? ఇన్పుట్ అంటే ఏంటి? Display the rectangular box. Very good. Very good. Okay. సో లాస్ట్ టైం మనం ఎంతవరకు చెప్పానమ్మా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నేమ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటే మనం ఏదైనా టెక్స్ట్ డేటా ఎంటర్ చేయడానికి టెక్స్ట్ వాడతాం. ఇంకోటి ఏంటమ్మా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అంటే ఈమెయిల్ రావడానికి, టెక్స్ట్ ఏరియా అంటే అడ్రస్ ఫీల్డ్ ఎంటర్ చేయడానికి, ఇంకా రేడియో బటన్ దేనికోసం యూజ్ చేస్తాం? To select one option. వన్ ఆప్షన్. నెక్స్ట్ పాస్వర్డ్ అంటే To hide పాస్వర్డ్ the హైడ్ అయ్యి రావడానికి. ఇంకొకటి డిఓబి అంటే డేట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్. ఇంకోటి ఏంటమ్మా? టైం. సో నెక్స్ట్ ఇంకేంటి? ఇంకేముంటాయమ్మా అందులో? చెప్పండి, ఫార్మ్స్ లో మీరే చెప్పాలి నాకు. నెక్స్ట్ నెంబర్స్ ఎంటర్ చేయడానికి ఇన్పుట్ టైప్ ఈక్వల్ నెంబర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏ ఫామ్ లో ఇప్పుడు ఫిల్ చేయలేదటమ్మా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టిఎల్ అంటే ఏంటమ్మా?
ఏంటోరా ఇంకా నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ ఏంటమ్మా? రాస్తున్నాను, అనిపించట్లేదా? హలో, ఎస్ సార్, కనిపిస్తుంది. కనిపిస్తున్నావు? ఏం రాస్తున్నానమ్మా? గ్రూప్స్. అక్కడ ఏ ట్యాగ్ ఓపెన్ చేశాను? నెక్స్ట్ ఏంటమ్మా? సెలెక్ట్. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి? సెలెక్ట్. మనం ఏదైనా సెలెక్ట్ అయినప్పుడు డ్రాప్ డౌన్స్ వస్తే గుర్తుందా? డ్రాప్ డౌన్స్ వచ్చి మనం సెలెక్ట్ చేసుకుంటాం ఏదో ఒక దాన్ని. అలాంటి దాన్ని అప్పుడు మనం ఏం చూస్తామంటే సెలెక్ట్. చూడండి, ఇప్పుడు సెలెక్ట్ అనేది ఏం వాడుతున్నాము? చూడండి, సెలెక్ట్ వచ్చిందా? డ్రాప్ డౌన్ వస్తుందా? ఏదో ఒక దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. బట్ రేడియో బటన్ కూడా అంతే కదా. అంటే రేడియో బటన్ అంటే మనకు ఆప్షన్స్ 3 కనిపిస్తాయి. మా 3లో మనం ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ డ్రాప్ డౌన్ లోకి వస్తాయి. దీన్ని మనం ఏంటంటే అమ్మా సెలెక్ట్. సెలెక్ట్ లో మళ్ళీ మనం లోపల ఏం రాస్తున్నాము? ఆప్షన్స్. అంటే మనం డ్రాప్ డౌన్ లో ఏం కావాలి అని తెలియడం కోసం మనం ఏం రాస్తున్నామంటే ఆప్షన్స్ అనే దాన్ని రాస్తున్నాం. ఓకే, సెలెక్ట్. ఇంకోటి ఏంటి? చెక్ బాక్స్. చెక్ బాక్స్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళారమ్మా? రెస్టారెంట్కి వెళ్ళారు ఎప్పుడైనా? ఎస్ సార్. రెస్టారెంట్ లో మనం ఏం చేస్తాం చెప్పండి? మెనూ చూస్తాం సార్. ఇప్పటికి సెలెక్ట్ కి చెక్. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ లో మనం ఎన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాం? సెలెక్ట్ లో మనం ఎన్ని సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాం? ఓన్లీ 1 ఆప్షన్. అంటే మనకి ఎన్ని ఉన్నా సరే ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం, అంతేనా? సార్. బట్ రెస్టారెంట్ కి వెళ్తే మనం ఒకటే సెలెక్ట్ చేసుకుంటామా? We can select more than 1. మోర్ దెన్ ఎనఫ్. అంటే అక్కడ మనం ఏం చేస్తాం? మెనూ లిస్ట్ ఇస్తాడు. ఆ మెనూ లిస్ట్ లో మనకి ఎన్ని కావాలని ఏం చేస్తాము? ఓకే, ఇది కావాలి చెక్, ఇది కావాలి చెక్ అని ఏం చేస్తాం? చెక్ బాక్స్ లో చెక్ చేసుకుంటాం. దాన్ని మనం ఏంటంటే చెక్ బాక్స్ అని అంటాం. అంటే మనకి మల్టిపుల్ ఎన్ని కావాల్సి అన్ని మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఏమంటామమ్మా? చెక్ బాక్స్ అని అంటాం. ఏంటి? చెక్ బాక్స్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు CH చెక్, BOX బాక్స్, చెక్ బాక్స్ అని పెట్టి రాస్తాం. ఓకే, సో చెక్ బాక్స్ లో మనకి ఏటెడ్ కావాలి ఐటమ్స్ పేర్లు కూడా రాసుకోవాలి. ఏంటి? HTML. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఇక్కడ ఏంటి? CSS. ఇంకా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఇక్కడ ఏం రాసుకుంటాం? జావా స్క్రిప్ట్. ఓకే, ఇప్పుడు ఏంటి? చెక్ బాక్స్ లో మనం ఏం చేస్తాం? ఎన్ని కావాలని చెక్ చేసుకుంటాం. ఇప్పుడు Ctrl+S
అవుట్పుట్ చూద్దాం. వచ్చాయా? టిక్ మార్క్, టిక్ మార్క్, టిక్ మార్క్. నీకు ఇది వద్దంటే ఇది చెక్ చేయండి. ఇన్పుట్ చెక్ బాక్స్ అంటే ఏంటమ్మా, మనకి ఏటేటి కావాలో చెక్ చేసుకుంటాం. లేదంటే ఇప్పుడు నీకు ఒక మెనూ, నీకు ఒక లిస్ట్ ఆర్డర్ ఇచ్చానమ్మా, ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాను నేను. సో నీకు చెక్ చేయమని, నీకు క్రాస్ చెక్ చేయమని ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తావు? లేదా చెక్ చేయడానికి ఏం చేస్తావు? టిక్ మార్క్ అని చేసుకుంటావు కదా. Yes, sir. ఇప్పుడు మీ క్లాస్ లో అటెండెన్స్ ఎంతమంది వచ్చారని చెప్తే నువ్వేం చేస్తావు? అక్కడ ఒక చెక్ బాక్స్ వస్తే ఆ బాక్స్ లో ఏ అంటే ఆబ్సెంట్, పి అంటే ప్రెజెంట్ అని రాస్తాం, అంతేనా? ఇక్కడ కూడా చెక్ బాక్స్ అంటే అందుకే చెక్ చేస్తావు, ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా అన్నప్పుడు మాత్రమే మనం చెక్ బాక్స్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. సెలెక్ట్ అనేది ఏంటి? ఏదో ఒక దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? సెలెక్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. క్లియర్? సెలెక్ట్ కి చెక్ బాక్స్ డిఫరెన్స్ అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఆన్లైన్ ఫామ్ లో ఎప్పుడైనా ఫొటోస్ ఎప్పుడైనా అప్లోడ్ చేశారా? జాబ్ కి అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమ్ ఎప్పుడైనా అప్లోడ్ చేశారా ఎక్కడైనా? హలో, No, sir. నేనేం కామెడీ చేయట్లేదమ్మా, సీరియస్ గా అడుగుతున్నా. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో జాబ్ కి అప్లై చేసినప్పుడు మీ ఫొటోస్ కానీ మీ డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేయమని అప్పుడు అప్లోడ్ చేయలేదా? సో నెక్స్ట్ ఏంటమ్మా, ఫైల్. మనం ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలనుకున్నాం అనుకో, ఫైల్స్ కానీ, ఫొటోస్ కానీ, పీడిఎఫ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మన రెజ్యూమ్స్ కానీ, మన సర్టిఫికేట్స్ కానీ, సంథింగ్ ఇలా వగేరా వగేరా ఏమైనా అప్లోడ్ చేసుకోవడానికి మనం అక్కడ ఏం కావాలి? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. అంటే ఇక్కడ ఏంటి? ఫైల్స్ అప్లోడ్ చేసుకోవడానికి. ఏంటమ్మా? ఫైల్స్ అప్లోడ్ చేసుకోవడానికి మనం ఏం వాడతామంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. అంటే ఫైల్ అన్నప్పుడు ఇక్కడ ఇమేజ్ అయినా అవ్వచ్చు, లేదంటే డాక్యుమెంట్ అయినా అవ్వచ్చు, పీడిఎఫ్స్ అయినా అవ్వచ్చు, సర్టిఫికేట్స్ అయినా అవ్వచ్చు, డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం వాడతామమ్మా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదో అప్లోడ్ చేస్తాను డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే టీఎఫ్టీ ఫైల్. సో ఇక్కడ మనం ఏం అప్లోడ్ చేస్తున్నాం? ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాం అర్థం. సో దానికోసం మనం ఏం వాడతామా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. అంటే ఫైల్స్ అవి అప్లోడ్ చేసుకోవడానికి. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ ఇంకా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్. ఇన్స్టాగ్రామ్ చూస్తారా ఎక్కువ? హలో, లేదు సార్. ఇన్స్టాగ్రామ్ మీరు యూజ్ చేసేటప్పుడు కొంచెం మంది ఒక ఫోటో పెట్టి వాళ్ళకి రేంజ్ అడుగుతారు కదా, ఇలా డ్రాగ్ చేసుకుంటారు, గుర్తుందా? ఏం అడిగినా నువ్వు RANGE రేంజ్ లోపలికి. ఇప్పుడు గుర్తొచ్చింది ఇది. నీ ఫోటో పెట్టి నువ్వు దీనికి ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నావు, లేదంటే ఎంత రేంజ్ ఇవ్వాలనుకుంటున్నావు పెడతారు కదా. అలాగే ఇందులో కూడా మనం ఏం చేసుకోవచ్చు? రేంజ్ ఇచ్చుకోవచ్చు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? కలర్స్. కలర్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. COLR కలర్, LABLE లేబుల్. సో మనకి ఏం చేస్తున్నామా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు
COLR కలర్. కలర్ చేంజ్ అయిందా? Yes, sir. Input type equal to color. Okay. Next, date and location. Next ఏంటమ్మా? Date and location. అంటే డేట్ ప్లస్ డేట్ తో పాటు ఇంకోటి ఏం రావాలి? లొకేషన్ కూడా రావాలి. దానికోసం ఏం వాడతామంటే డేట్ అండ్ లొకేషన్. అండ్ డేట్ అండ్ టైం అన్నా పర్లేదు. అదొకటి. Input type equal to date and local. ఓకే, డేట్ అండ్ టైమ్, లోకల్ టైమ్స్. ఇంకేమైనా ఉంటాయి ఫామ్ లో? చెప్పండి అమ్మ, ఇంకేమైనా ఉంటాయి? Type equal to SEARCH search. Search box. నెక్స్ట్ ఇంకేమున్నాయి? Input type equal to నెక్స్ట్ ఏంటమ్మా? బటన్స్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అంటే బటన్, లేదా బటన్ ఇంకోలా కూడా రాసుకోవచ్చు డైరెక్టర్ గా. సింపుల్ గా అయితే BUTTON బటన్. లాగిన్ అని పెడుతుంది ఈ బటన్ నేమ్, BUTTON బటన్. ఇది లాగిన్ బటన్. రీసెట్ బటన్ కావాలంటే మీరు ఏ బటన్ అని పెట్టుకోవచ్చు. సైన్ అప్ అనుకో, సైన్ అప్. అంటే ఇలా మనం ఏం చేయొచ్చు? ఏ టైప్స్ ఆఫ్ బటన్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. సింపుల్ గా 2 వేస్ లో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఆ బటన్ నేమ్, ఖచ్చితంగా అందులో వాల్యూ రాయాలి. లేదు అలా రాయలేనంటే బటన్ అని చెప్పేసి ఇలా సింపుల్ రాసిన సరిపోద్ది. సో ఇవే ఫార్మ్స్. సో ఇందులో మీరు ఇంకేమైనా మిస్ అయింది అనుకుంటున్నారా? ఏదైనా ఫార్మ్ ఫీల్డ్?
ఇట్స్ క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా మీకు చెప్పేస్తాను చూడండి. మనం ఏదైనా టెక్స్ట్ రూపంలో మన డేటా ఎంటర్ చేయాలి, ఐదర్ నెంబర్స్, ఐదర్ ఆల్ఫాబెట్స్, ఐదర్ డాట్స్, ఎనీథింగ్. యూ కెన్ సెలెక్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. అంటే మనం ఏదైనా డేటాని ఎంటర్ చేయాలి, అది నెంబర్స్ అయినా, లేదంటే ఏబిసిలు అయినా, లేదా డాట్స్ అయినా, ఫుల్ స్టాప్స్ అయినా, ఎనీథింగ్ యూ కెన్ రైట్. అంటే అప్పుడు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు మనం ఏం తీసుకోవాలో ఖచ్చితంగా టెక్స్ట్ అనే దాన్నే తీసుకోవాలి. సో అక్కడ టెక్స్ట్ ఏది అక్కడ ఎంటర్ చేయాలి, యూజర్ నేమ్ ఎంటర్ చేయాలా, మిడిల్ నేమ్ ఎంటర్ చేయాలా, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలా, సంథింగ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, ఏం ఎంటర్ చేయాలి అని తెలియని కోసం ఏం వాడతాం, లేబుల్ అనే దాన్ని వాడతాం. సో లేబుల్ దేనికోసం వాడతామో, లేబుల్ ఈజ్ ఏ దిస్ ఇన్పుట్ ఫీల్డ్ విచ్ వీ కెన్ రైట్. అంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో మనం ఏది రాయాలి అని తెలియడం కోసం మనం ఏం వాడతాం అంటే లేబుల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో లేబుల్ రాయడం వల్ల మనకి డిజైన్ ఓల్డ్ డిజైన్ లాగా ఉంది అనుకుంటే దాని ప్లేస్ లో మనం ఏం వాడుతున్నాం అంటే ప్లేస్ హోల్డర్. ఏం వాడుతున్నామమ్మా? ప్లేస్ హోల్డర్. సో ప్లేస్ హోల్డర్ ఎక్కడ ఉంటుందంటే డిఫాల్ట్ గా, అంటే డిఫాల్ట్ ఏం కాదు, మనం ప్లేస్ హోల్డర్ రాస్తే డైరెక్ట్ గా ఇన్పుట్ ఫీల్డ్ లోనే మనకి అక్కడ వాల్యూ ఇచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం ఫిల్ చేయాలంటే ఇక్కడ యూజర్ నేమ్ అనే దాన్ని ఫిల్ చేయాలి అని చెప్పి అక్కడ చెప్తుంది. ఓకే, ఏమైనా టెక్స్ట్ ని మనం హైడ్ చేయాలి అంటే ఎంటర్ చేస్తున్నప్పుడు డేటా మనకి కనిపించకూడదు, హైడ్ చేయాలి అనుకున్నాడు ఏం వాడదామా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. సో మన పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఓన్లీ డాట్స్ మాత్రమే కనిపిస్తాయి, రిమైనింగ్ ఏమీ కనపడవు. ఓకే, ఏమైనా ఫైల్స్ అప్లోడ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలన్నా, పీడిఎఫ్ అప్లోడ్ చేయాలన్నా, లేదంటే ఫొటోస్ అప్లోడ్ చేయాలన్నా, ఇలాంటి ఏమైనా అప్లోడ్ చేయాలంటే మనం ఏం రాయాలమ్మా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. ఏంటమ్మా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. సో అప్పుడు మనం ఏం అప్లోడ్ చేయొచ్చు, ఫైల్స్ కానీ సంథింగ్ ఏమైనా ఇలాంటివన్నీ మనం అప్లోడ్ చేయొచ్చు. ఇంకా మనకి ఏమైనా డ్రాప్ డౌన్స్ కావాలనుకుంటే, డ్రాప్ డౌన్స్ మీన్స్ ఇప్పుడు మీరు కాలేజ్ లో ఒక కోర్స్, ఒక గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటారు, మీరు ఏం చేస్తారు, మీ కాలేజ్ లో గ్రూప్స్, అన్ని గ్రూప్స్ చూస్తారు. సో అన్ని గ్రూప్స్ మీకు చూపిస్తారు, మీరు అందులో ఏది చేసుకుంటారు, ఏదో ఒక దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని మనం ఏంటంటే సెలెక్ట్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సెలెక్ట్. డ్రాప్ డౌన్స్ లో మనకు వస్తే ఏదో ఒక దాన్ని మాత్రమే మనం ఏం చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చెక్ బాక్స్. చెక్ బాక్స్ ఎందుకోసం యూజ్ చేస్తాం, ఏదైనా డేటాని క్రాస్ చెక్ చేయడానికి, అంటే ఉందా లేదా, ఉంటే టిక్ మార్క్, లేదంటే ఎంటీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం అంటే పాస్వర్డ్, మీకు కొన్ని సిస్టమ్ లో పాస్వర్డ్ అని ఉంటుంది, అది కనిపించడానికి కొంచెం మంది హై సింబల్ పెడతారు, కొంచెం మంది ఏం చేస్తారు కింద ఒక టిక్ మార్క్ పెడతారు. టిక్ మార్క్ పెడితే మీకు ఏమవుతుంది, పాస్వర్డ్ కనిపిస్తుంది. టిక్ మార్క్ క్లోజ్ చేసేస్తే పాస్వర్డ్ అనేది మీకు కనిపించదు. అంటే అదేంటి, చెక్ బాక్స్ పెడతారు. సో చెక్ బాక్స్ దేనికోసం యూజ్ చేస్తాం అంటే డేటాని వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ చెక్ బాక్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా అంటే దేనికోసం యూజ్ చేస్తాం, అడ్రస్. ఏంటమ్మా, టెక్స్ట్ ఏరియా దేనికోసం యూజ్ చేస్తాం అంటే అడ్రస్. ఏమైనా అడ్రస్ దాన్ని మనం ఎంటర్ చేయడానికి, అంటే అడ్రస్ ఫీల్డ్ అప్పుడు ఎంత ఉండాలి, కొంచెం ఎక్కువ స్పేస్ ఉండాలి. ఎందుకు అంటే అడ్రస్ అనేది పెద్దది కాబట్టి. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా అంటే అడ్రస్ ఏరియాకి ఈక్వల్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్స్. సో ఎందుకు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్స్ పెట్టాలి, టెక్స్ట్ పెట్టి వస్తే అందులో నెంబర్స్ కూడా ఎంటర్ చేసి వస్తాం అంటే కొంచెం మంది ఏం చేస్తారు, క్రాస్ చెక్ చేయడానికి కోసం ఫార్మ్స్ లో నేమ్స్ దగ్గర ఫోన్ నెంబర్స్ ని, ఫోన్ నెంబర్స్ దగ్గర నేమ్స్ ని, అంటే వాళ్ళు ఏం చేస్తారు, సరదాగా అటు ఇటు మార్చేస్తారు. అలాంటి క్రాస్ చెక్స్ చేయకుండా, అలాంటి జరగకుండా వాలిడేషన్స్ కరెక్ట్ గా అవ్వడం కోసం ఏం చేస్తారంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్స్. అది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్స్ అంటే నువ్వు నెంబర్స్ ఏమైనా ఇవ్వు, బట్ అక్కడ ఏంటి, ఖచ్చితంగా నువ్వు ఏం ఎంటర్ చేయాలి, నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఏంటమ్మా, నువ్వు అక్కడ ఏం చేసినా పర్లేదు, బట్ అక్కడ ఏం ఎంటర్ చేయాలి, ఓన్లీ
నెంబర్స్ Numbers. మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. అప్పుడు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్. డేట్ అంటే ఏంటి? ఏమైనా డేట్ ఆఫ్ బర్త్స్ కానీ లేదంటే ఏదైనా డేట్స్ కానీ మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్. ఎగ్జాంపుల్ డిఓబి. డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ మనకి ఏమైనా డేట్స్ కావాలి లేదంటే ఏమైనా డేట్ ఆఫ్ బర్త్స్ కావాలి లేదంటే ఏదైనా ఒక జాబ్, ఇప్పుడు ఒక జాబ్ పోర్టల్ చేస్తాను అనుకో ఎగ్జాంపుల్. సో స్టార్టింగ్ డేట్ ఇది, ఎండింగ్ డేట్ ఇది, అలాంటప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు అలాంటి డేట్స్ కావాల్సినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్ అని దాన్ని పెట్టుకుంటారు. ఓకే, సో ఇంకేముంది నెక్స్ట్ టైమ్. సో డేట్ అండ్ టైం కూడా మీరు ఒకసారి పెట్టుకోవచ్చు లేదంటే దీన్ని మీరు సెపరేట్ గా అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రేడియో బటన్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. రేడియో అంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ జెండర్. సో మూడిట్లో మనం ఏదో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం మనకి ఏది కామన్ గా ఉండాలి? నేమ్ వాల్యూ కామన్ గా ఉండాలి. నేమ్ అండ్ వాల్యూ మనకి ఏముండాలమ్మా? కామన్ గా ఉండాలి. అప్పుడే మనకు అది కరెక్ట్ గా వర్క్ అవుతుంది. సో అది జెండర్ కేనే కాదు, మీరు దాన్ని ఇంకొక దగ్గరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీకు 3 ఆప్షన్స్ పక్క పక్కన కావాలి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి కదా. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ 2 ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే రేడియో బటన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. బట్ సెలెక్ట్ అనే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ సెలెక్ట్ కి రేడియో బటన్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ 4 కనిపిస్తాయి. ఎక్కడ? రేడియో బటన్ లో. సెలెక్ట్ లో మాత్రం 4 కనిపించవు. 4 ఎక్కడ ఉంటాయి? డ్రాప్ డౌన్ లోనే కనిపిస్తాయి. 4 ఎక్కడ కనిపిస్తాయి అమ్మా? ఓన్లీ డ్రాప్ డౌన్ లోనే కనిపిస్తాయి. సో అందుకే మనం అక్కడ ఏం యూజ్ చేస్తాము? రేడియో బటన్ యూజ్ చేస్తాం. సార్ మరి చెక్ బాక్స్ కూడా యూజ్ చేయొచ్చు అంటే చెక్ బాక్స్ లో ఏం చేయొచ్చు? మల్టిపుల్ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకు ఆప్షన్స్ లో ఎన్ని సెలెక్ట్ అవ్వాలి? ఓన్లీ 1 మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. అలాంటి కేసెస్ లో మనం ఏం వాడతామమ్మా? రేడియో బటన్స్ అనే రేడియో అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంకా రేంజ్. రేంజ్ అంటే మనం ఏదైనా ఒక రేంజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్ అనే దాన్ని వాడతాము. కలర్ కూడా అంతే. నెక్స్ట్ బటన్స్. బటన్స్ మనం 2 వేస్ లో రాయొచ్చు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అని రాసి వాల్యూ ఇవ్వాలి. లేదు సార్ నేను ఎలా రాయలేను అనుకుంటే బటన్ ట్యాగ్ ఓపెన్ చేసి బటన్ ట్యాగ్ క్లోజ్ చేసి ఓపెనింగ్ కి క్లోజింగ్ మధ్యలో మీరు ఆ బటన్ నేమ్ రాస్తే చాలు. మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ వస్తే అప్పుడు వాల్యూ నేమ్ రాయాలి. లేదు డైరెక్ట్ గా బటన్ రాసుకుంటే మన వాల్యూ అనేది ఏమి రాయవసరం లేదు. ఓకేనా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ రాసినప్పుడు అప్పుడు వాల్యూ ఈక్వల్ టు దానికి ఏదో ఒక నేమ్ పెట్టుకుంటారు మీరు. ఆ సబ్మిట్ బటన్ అయితే సబ్మిట్ బటన్, లాగిన్ బటన్ అయితే లాగిన్ బటన్, రిజిస్ట్రేషన్ బటన్ అయితే రిజిస్ట్రేషన్ బటన్. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా బటన్ అని ట్యాగ్ ఓపెన్ చేసి ట్యాగ్ క్లోజ్ చేసి ఆ ఓపెనింగ్ కి ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో రాసేస్తే అప్పుడు మీరు వాల్యూ రాయవసరం లేదు. డైరెక్ట్ గా బటన్ రాస్తే సరిపోద్ది. ఓకే, దిస్ ఈస్ ద ఫార్మ్స్. సో మీకు ఇంకేమైనా ఫామ్ మీరు చూసిన ఫార్మ్స్ ఇంకేమైనా మిస్ అయితే చెప్తే నేను అది ఎలా రాయాలో చెప్తాను మీకు. ఓకే, సో ఇక్కడతో మీకు HTML is completed. ఓకే, సో టుమారో విల్ బి స్టార్ట్ విత్ CSS. CSS ఫుల్ ఫామ్ ఏంటమ్మా? Cascading styling sheet. Cascading styling sheet. Style sheet. ఓకే, సో రేపు నుంచి మనం CSS లోకి జాయిన్ అవుతాం. సో ఈ రోజుకి మీకు HTML is completed. HTML లో there are 5 topics main important. One is the difference between inline elements and block elements. ఇంకొకటి ఏంటంటే what is element, what is tag,
వాట్ ఈస్ వెబ్ పేజ్, డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ పేజ్ అండ్ వెబ్ అప్లికేషన్, బేసిక్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ HTML, తర్వాత హౌ మెనీ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ HTML, సో టేబుల్స్ ని ఏ విధంగా డిజైన్ చేస్తాము, నెక్స్ట్ ఫార్మ్స్. ఓకే, ఈ 5 టాపిక్స్ మీకు HTML లో ఉంటాయి. సో ఎలాంటి పెద్ద అప్లికేషన్ చేసినా సరే ఈ ట్యాగ్స్ ని యూజ్ చేసుకొని మనం ఏదైనా చేస్తాం. సిమెటిక్ ట్యాగ్స్ ఆల్రెడీ మీకు తెలుసు. సిమెటిక్ ట్యాగ్స్ అంటే ఏంటమ్మా? full text which is understood to the browser. మనం క్రియేట్ చేసిన ట్యాగ్స్ ని బ్రౌజర్ అండ్ డెవలపర్స్ అర్థమయ్యే ట్యాగ్స్ ని మనం సిమెటిక్ ట్యాగ్స్ అని అంటాము. ఇంకా హౌ మెనీ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ HTML? 3 types. ఏంటమ్మా? Ordered list, unordered list, definition list. Yeah, very good. Okay, tables related ఉంటాయమ్మా. Main tag, table row, table head, table. Okay, sir. Table data. Okay, very good. Okay, what is element? హలో సార్, ఇంక చాలు, ఈరోజు ఎక్కువైపోయింది. ఎలిమెంట్ అంటే ఏంటమ్మా? To combination opening tag, closed tag. ఇంకా Content and some attributes. వెరీ గుడ్. ఓకే, సో మీకు బేసిక్స్ HTML లో అంత డెప్త్ గా రావడానికి ఏముందో, యాజ్ ఏ ఫ్రెషర్ గా మీకు బేసిక్ గా క్వశ్చన్స్, ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ అయితే అవే. సో రేపటికి మీరు చేయాల్సిన హోంవర్క్ అంటే హోంవర్క్ కాదు, జస్ట్ ప్రాక్టీస్. రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ లాగిన్ ఫామ్. ఏంటమ్మా? రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ లాగిన్ ఫామ్. సో రిజిస్ట్రేషన్ ఫామ్ లో నాకు ఏంటంటే ఉండాలంటే యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ రాసుకుంటున్నారా? ఫస్ట్ ఏంటమ్మా? యూజర్ నేమ్ అంటే నేమ్, తర్వాత మిడిల్ నేమ్, తర్వాత ఈమెయిల్, తర్వాత ఫోన్ నంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ బటన్, నెక్స్ట్ ఏంటమ్మా? రిజిస్ట్రేషన్ బటన్, యూజర్ నేమ్, మిడిల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, చెప్పు నేను మర్చిపోయాను, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ బటన్. సో ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. సో లాగిన్ ఫామ్ లో నాకు కావాల్సింది ఏంటంటే ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ లాగిన్ బటన్. ఈమెయిల్, లాగిన్ అండ్ లాగిన్ బటన్. సో ఇవి నాకు లాగిన్ ఫామ్ లో కావాలి. సార్ డ్రింక్స్ బ్రేక్. ఓకే ఓకే ఓకే, సో ఇవి మీరు రేపటికి చేయాల్సిన వర్క్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సిఎస్ఎస్ గురించి జస్ట్ సమ్ లైట్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో ఇప్పుడు సిఎస్ఎస్ మనం దేనికోసం యూజ్ చేస్తాం అంటే టు బిల్డ్ ది HTML ఓన్లీ వెబ్ స్ట్రక్చర్. సిఎస్ఎస్ యూ కెన్ అప్లై విత్ డిజైనింగ్. అంటే ఇక్కడ దేనికోసం యూజ్ చేస్తామా? సిఎస్ఎస్ ని డిజైన్ చేయడం కోసం మనం సిఎస్ఎస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో డిజైనింగ్ అంటే ఏంటి? లుక్ అండ్ ఫీల్, రెస్పాన్సివ్, నెక్స్ట్ అట్రాక్టివ్, నెక్స్ట్ అలైన్మెంట్స్, నెక్స్ట్ పొజిషన్స్, నెక్స్ట్ ఇమేజెస్. అంటే మనం HTML తో ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసే దాన్ని మనం సిఎస్ఎస్ ని యూజ్ చేసి
ప్లేస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. ఏది ఏ ప్లేస్ లో ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి, దానికి ఏ కలర్ ఉండాలి, దాని డిజైనింగ్ ఎలాగ ఉంటే బాగుంటుందా, ఇలాగ ఉంటుంది బాగుందా, ఎవ్రీథింగ్ we can manage and we can working performance with CSS. సో సింపుల్ గా వన్ లైన్ వర్డ్ ఏంటంటే సిఎస్ఎస్ ఇస్ ద డిజైనింగ్ పార్ట్. దేనికి డిజైనింగ్ చేస్తున్నామంటే మనం వెబ్ స్ట్రక్చర్ కి మనం HTML తో బిల్డ్ చేసిన వెబ్ పేజ్ కి ఈ సిఎస్ఎస్ ని యాడ్ చేసి డిజైనింగ్ చేస్తున్నాం. సో డిజైనింగ్ చేసేటప్పుడు సో మెనీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ప్రాపర్టీస్, ఒక్కొక్క ప్రాపర్టీస్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సో వాల్యూస్ అన్నిట్లో మనం ఏం చేస్తామంటే దీనికి అప్లై చేస్తాం. సో కొన్ని రెడీమేడ్ కోడ్స్ ఉంటాయి, కొన్ని మనం రాసుకున్న కోడ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దానికోసం మనం ఏం వాడతామంటే సిఎస్ఎస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సిఎస్ఎస్ లో సో మెనీ టైప్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ అందరూ జనరల్ గా యూజ్ చేసేది నార్మల్ సిఎస్ఎస్. సో మీరు ఇంకా అడ్వాన్స్ గా వెళ్ళాలి అనుకుంటే, మేము ఇంకా కొంచెం బ్రీఫ్ గా వెళ్దాం అనుకుంటే టైల్విండ్ సిఎస్ఎస్, ఇంకొకటి MUI. ఏంటమ్మా? MUI. సో నవ్వే డేస్ we can follow every developer with MUI, మెటీరియల్ UI. సో ఇప్పుడు అన్ని MNC కంపెనీస్ లో సిఎస్ఎస్ ఏం యూజ్ చేస్తున్నారంటే MUI అనే దాన్ని యూజ్ చేస్తున్నారు. దాన్నే మెటీరియల్ UI అని అంటాం. ఇంకా అది కాకపోతే టైల్విండ్ సిఎస్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. లేదు జనరల్ పర్పస్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న సిఎస్ఎస్ ఏంటంటే నార్మల్ సిఎస్ఎస్. సో ఈ సిఎస్ఎస్ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ టైల్విండ్, MUI ఈ రెండు మనకి బయటకు వచ్చి. ఓకే, సో ఇప్పుడు మనం HTML కి ఎన్ని విధాలుగా సిఎస్ఎస్ ను అప్లై చేయొచ్చు, ఎన్ని విధాలుగా సిఎస్ఎస్ ని రాయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో సిఎస్ఎస్ యూ కెన్ అప్లై ఇన్ 3 ways in HTML. ఎన్ని వేస్ లో అప్లై చేయొచ్చమ్మా? there are 3 ways. One is the inline, second one is the internal, third one is the external. ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఇస్ ద ఇన్లైన్, సెకండ్ వన్ ఇస్ ద ఇంటర్నల్, థర్డ్ వన్ ఇస్ ద external. There are 3 ways to can apply with CSS in HTML. ఆర్ HTML లోకి మనం ఎందుకు అప్లై చేయాలంటే ఓన్లీ HTML కి ఉన్న కంటెంట్ ని, ప్రాపర్టీని మార్చడానికి కోసం మాత్రమే యూజ్ చేస్తాం ఈ సిఎస్ఎస్ అనేది. జావా స్క్రిప్ట్ కోసం లేదా పైథాన్ కోసం దీనికోసం యూజ్ చేయాలి. ఓకే, సో దెర్ ఆర్ 3 ways. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఇన్లైన్, సెకండ్ వన్ ఇస్ ద ఇంటర్నల్, థర్డ్ వన్ ఇస్ ద ఎక్స్టర్నల్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఇన్లైన్ అంటే ఇక్కడ ఏమో మీకు అక్కడ అర్థమైపోతుంది. ఇన్ లైన్ అంటే ఆ లైన్ లోపల రాసేదాన్ని మనం ఏమంటాం? ఇన్లైన్ అని అంటాం. ఏంటి? ఆ లైన్ లోపల రాసేదాన్ని మనం ఏమంటాం అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అని అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక లైన్ HTML లైన్ కోడ్ రాస్తారు, ఆ కోడ్ లోపల రాసేదాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. ఇంటర్నల్ అంటే అదే పేజ్ లో రాసేదాన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఏంటమ్మా? అదే పేజీలో రాసేదాన్ని మనం ఏంటంటాం అంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. లేదు నేను ఆ పేజీలో రాయను, నేను సిఎస్ఎస్ సెపరేట్ గా రాసుకుంటాను, సెపరేట్ గా రాసుకొని ఆ సిఎస్ఎస్ ని తీసుకొచ్చి నా మెయిన్ HTML పేజ్ లో నేనేం చేస్తాను? లింక్ చేసుకుంటాను అన్నప్పుడు మనం ఏం రాస్తాము? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కి వెళ్ళిపోతాం. సేమ్ అదే లైన్ లో నేను సిఎస్ఎస్ రాసుకుంటాను అంటే ఇన్లైన్ సిఎస్ఎస్. లేదు నేను అదే లైన్ లో నేను రాయను, నేను సెపరేట్ గా అంటే ఆ లైన్ లో కాకుండా నేను ఆ లైన్ బయట ఎక్కడో రాసుకుంటాను అంటే ఇంటర్నల్ సిఎస్ఎస్. లేదు నేను ఆ లైన్ లోని రాయను, ఆ పేజ్ లోని రాయను, నేను సెపరేట్ గా ఇంకెక్కడో రాసుకుంటాను, దాన్ని తీసుకొచ్చి లింక్ చేసుకుంటాను అనుకుంటే దాన్ని మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని అంటాం. సో ఇలాగ మనం 3 ways లో సిఎస్ఎస్ ని అప్లై చేయొచ్చు. దేనికి? HTML కి. సో ఎందుకు 3 ways లో అప్లై చేయొచ్చు? ఒక వేలో రాసుకుంటే సరిపోతుంది కదా. ఒక వేలో రాసుకున్న అదే సిఎస్ఎస్, 2 ways లో రాసుకున్న అదే సిఎస్ఎస్. బస్ ఎందుకు 2 and 3 ways లో రాసుకుంటాం అంటే సో నవ్వే డేస్ లో కెన్ రైట్ విత్ 1 way అంటే డైరెక్ట్ గా అదే లైన్ లో రాసేసేవారు. సో రాయడం వల్ల ఏమవుతుందంటే కంటెంట్ చిన్నది,
ఆ కంటెంట్ యొక్క ప్రాపర్టీస్ మాత్రం చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే లైన్ విత్ 100 పిక్సెల్స్ ఈ ప్రాపర్టీస్ రాయడం వల్ల అది 500,000 పిక్సెల్స్ వెళ్ళిపోతుంది. అంటే కంటెంట్ ఎక్కడికో చివరికి వెళ్ళిపోతుంది. కంటెంట్ కాకుండా ప్రాపర్టీస్ ఎక్కువ కనబడుతున్నాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ అని దాన్ని తీసుకొచ్చారు. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ తీసుకురావడం వల్ల బెనిఫిట్ ఏమైందంటే ఆ లైన్ లో కాకుండా ఆ పేజీ టాప్ లో హెడ్ లో స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి అక్కడ రాస్తున్నాం. సో ఇప్పుడు దీని వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే సేమ్ పేజ్ లో కోడ్ రాయడం వల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ అయిపోయి పైన మొత్తం ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. ఆ ప్రాపర్టీస్ తాలూకా కంటెంట్ ఎక్కడ కనిపిస్తుందంట కింద ఎక్కడో కనిపిస్తుంది. అంటే మన కంటెంట్ ని చూడాలంటే మనం ఏం చేయాల్సి వస్తుంది, పేజీని స్క్రోల్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఏం చేసుకొచ్చారంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే HTML అంతా ఒక పేజీలోని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఒక పేజీలోని పెట్టుకొని రెండింటిని లింక్ చేసుకుంటున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. క్లియర్? మూడింటి డిఫరెన్స్ అర్థమైందమ్మా. ఇన్లైన్ సిఎస్ఎస్ ని అదే లైన్ లో రాయడం వల్ల దాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అన్నాం. అదే పేజీలో రాయడం వల్ల దాన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అన్నాం. ఆ పేజీ కాకుండా సెపరేట్ గా ఇంకో పేజీలో రాసి దాన్ని ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల దాన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని అన్నాం. సో ఈ మూడింటిని ఎందుకు కనిపెట్టారంటే డిపెండింగ్ ఆన్ దీనికోసమే. ఒకే లైన్ లో రాయడం వల్ల కంటెంట్ కన్నా ప్రాపర్టీస్ ఎక్కువైపోతున్నాయి. దాని వల్ల ఏమైపోతుందంటే విత్ అనేది పెరిగిపోతుంది. అదే పేజీలో రాయడం వల్ల ఏమవుతుందంటే హైట్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా సెపరేట్ రాసుకోవడం వల్ల ఓకే సిఎస్ఎస్ ఇక్కడ నువ్వు సిఎస్ఎస్ లో చేంజ్ చేయాలంటే ఆ పేజీలోకి వెళ్ళాలి, కంటెంట్ చేంజ్ చేయాలంటే ఈ పేజీలోకి రావాలి అని సింపుల్ గా ఐడెంటిఫై చేసుకోసం చేసేదంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్. సో రేపు నుంచి సిఎస్ఎస్ అనేది మీకు మొదలు పెడుతున్నాను. సో రేపు మీకు చేయాల్సిన ప్రాక్టీస్ సెషన్ ఏంటంటే ఒకటి రిజిస్ట్రేషన్ ఫాము, ఇంకొకటి లాగిన్ ఫామ్. ఓకే, మీరు చేసి నాకు షేర్ చేస్తే నేను చూస్తాను. సో అందులో ఏమైనా మీరు మిస్టేక్స్ కానీ ఇంకేమైనా చేస్తే మీకు సార్ట్ ఆఫ్ ఆల్ చేస్తాను. ఓకే, సో ఈ రోజు క్లాస్లో ఎనీ డౌట్స్? Okay, so thank you everyone. Thank you, sir. Thank you. Bye bye.